సత్యసాయి జిల్లాలోని కదిరిలో ఓ గర్భిణి పట్ల దారుణంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలకు పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ముత్యాలవారిపల్లిలో వైసీపీ కార్యకర్త అజయ్ దేవ నిండు గర్భిణిని గొంతు నిలిమి కాలితో తన్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కార్యకర్త అజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో కార్యకర్త అంజనప్ప పరారీలో ఉన్నాడు. ఇకపై ఇలాంటి దాడులకు మరెవరూ పాల్పడకుండా ఉండేలా నిందితుడు అజయ్ దేవాను కదిరిపట్నం నడిబొడ్డున పోలీసులు ఊరేగించారు. కదిరిపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఊరేగించారు. కనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో 21/12/2025 తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయదేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయ శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు ఈ అజయదేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయదేవ అక్కడున్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణిని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకు అతని మీద 307 కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమనగా